అలాగే టీడీపీ కానీ వైసీపీ కానీ ఓటుకి 10,000 అంటారు కదా, నా దగ్గర అంత డబ్బులు లేవు అసలు. అలాగే మీరు అలాగే వాళ్ళందరూ ఏంటంటారంటే ఓటుకు 10,000 వేస్తే మరి ఇద్దరు గెలవాలి కదా, మరి ఇద్దరు గెలవట్లా. లాస్ట్ టైం డబ్బులు పంచారంట, ఈసారి డబ్బులు పంచుతారంట, ఎవరో ఒక్కలే గెలుస్తారు అంటే ఒకరికి ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ ప్రాసెస్లో మనమే గెలుస్తాం, మనకి ఎవరు చెప్పగలరు? అందుకని ఇది నికోలస్ టాలబ్ అనే ఒక ఆయన బుక్ రాశారు, ది బ్లాక్ స్వాన్. అదేంటంటే బుక్లో బ్లాక్ స్వాన్ అంటే హంస తెల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు. హంస అంటే ఇప్పుడు తెల్లగా ఉంటుంది, అలాగా సుతారంగా ఈత ఉంటుంది ఇట్లా. బట్ సమ్వన్ ఎప్పుడు హంస అనేది తెల్లగానే ఉంటుంది మనకి వచ్చిన. అలాంటిది ఆస్ట్రేలియా దేశంలో ఈవెన్ స్వాన్ అనేది హంస అనేది నలుపు రంగులో ఉంటుంది అని చెప్పగానే ఒకసారి పర్సెప్షన్ మారిపోయింది, హంస తాలూకు పర్సెప్షన్. అలాగా ఓటుతోనే డబ్బులు కొంటామనే పర్సెప్షన్ క్రియేట్ చేశారు. 10,000 ఇస్తేనే ప్రభుత్వాలు వస్తాయి ఒక ఓటుకి అనే ఒక అభిప్రాయం కలగజేశారు. ₹1 లేకుండా కూడా ప్రభుత్వం స్థాపించవచ్చు అని మనం బద్దలు కొట్టే వరకు